కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్కారం మేడం. నమస్తే మా. మ్యామ్, ఏప్రిల్ మంత్ మొత్తం టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుందో మాకు తెలియజేయండి. తప్పకుండా అమ్మా. సో ఫస్ట్ మనం ఓవరాల్గా ఏప్రిల్ ఎట్లా ఉందన్నది ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే, దాని తర్వాత రాశి ప్రకారం చూసుకుందాం. ఓకే, ఓకే. యాక్చువల్గా ఏంటంటే మార్చ్లో ఇప్పుడు చాలా మీమ్స్ కూడా వచ్చేసినాయి. మార్చ్ ఇంకా అవ్వలేదు, అన్ని చాలా లేట్గా అనేసి. మార్చ్ ఎంత స్లోగా వెళ్ళిందో ఏప్రిల్ అంత స్పీడ్గా వెళ్తుంది అనమాట యాజ్ పర్ ద కార్డ్స్. ఓకే, అసలు ఏప్రిల్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది అన్నలాగా ఉంటుంది. మా ఏప్రిల్ అంత హ్యాపెనింగ్గా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అంతే రష్గా ఉంటుంది అనమాట. అయితే మనకి ఒక డైరెక్షన్ ఏంటంటే ఏప్రిల్ మంత్లో ప్రతి ఒక్కరికి అంటే అన్ని రాసుల పరంగా చూసుకుంటే కూడా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అవుతుంది కొంతమందికి. కొన్ని రాసుల వాళ్ళకి ఫస్ట్ హాఫ్ డల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ పుంజుకుంటుంది. ఓకే, 15 days అట్లా. ఎస్పెషల్లీ కొన్ని రాసుల వాళ్ళకి ఏప్రిల్ 14th తర్వాత నుంచి చాలా స్ట్రాంగ్ అవ్వబోతుంది అనమాట. ఏదైనా ప్రిడిక్షన్స్ కానీ ఏదైనా కానీ బాగుండబోతున్నాయి వాళ్ళకి. అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ చాలా హెల్త్ పరంగా చూసుకుంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఏప్రిల్లో ఎక్కువగా కనపడుతున్నాయి అన్ని రాసుల అంటే ఓవరాల్గా చూసుకుంటే. ప్లస్ టెన్షన్ వాతావరణం ఎక్కువగా ఉంటుంది అనమాట ఏప్రిల్లో మనకి. అయితే ఇక్కడ ఏప్రిల్కి ఒక గైడెన్స్ ఏంటి అంటే మనం ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి ఇది ఎప్పటి నుంచో చేద్దాము అని అలా నానుస్తూ ఉంటాం కదా కొన్ని పనులన్నీ. అట్లాంటివి ఏమన్నా ఉంటే స్పీడ్ ఎగ్జిక్యూషన్ అంటాం, అంటే స్టార్ట్ చేసేయండి ఆ పనులన్నీ. ఎందుకు అంటే ఇప్పుడు చేయలేకపోతే కనుక, ఎందుకంటే కొంతమందికి ఏదో స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే మ్యారేజెస్ ఎందులోనూ ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఎగ్జామ్స్ రాయాలి. సో రకరకాల ప్రతి ఒక్క జీవితంలో ఒక్కొక్క మనిషికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఏవేవో ప్లాన్స్ ఉంటాయి కదా. ఆ ప్లాన్స్ అన్నిటినీ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైం అనమాట. ఇప్పుడు చెయ్యలేకపోతే కనుక ఇంకా మీరు ఈ సంవత్సరంలో ఎప్పటికీ చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఒక వార్నింగ్ సైన్. ఈ మంత్ మొత్తం అంటే ఈ మంత్లో చెప్పే ప్రిడిక్షన్ ఏదైతే ఉంటుందో, మనం ఉగాది అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రిడిక్షన్ ఇస్తున్నాం కాబట్టి ఈ మంత్లో ఉండే ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కొన్ని ఎక్కడో ఒక దగ్గర మీకు ఈ సంవత్సరం మొత్తం మీకు ఏదో ఒక రకంగా కనపడుతూ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఇచ్చే ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవ్వడానికి ఏప్రిల్ మంత్ ప్రిడిక్షన్ అయినా కానీ ఎక్కడో ఫుల్ ఇయర్ మీకు ఆ ఎనర్జీస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పని ఏదైతే డిలే అనుకుంటున్నారో ఇంకా నాంచి చూద్దాం కంటే కూడా ఫస్ట్ ముందుకు దూసుకెళ్ళిపోయి ఆ పనులన్నీ క్లోజ్ చేసుకోవడము, డాక్యుమెంట్స్ సంతకాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అది ఒకటి చూసుకోండి. ఇంకొక బిగ్గెస్ట్ ఏంటంటే ఇప్పుడు చూసిన సిట్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో అన్ని రకాల స్టాక్స్ తెచ్చిపెట్టుకోండి. మెడిసిన్స్ కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, ఇవన్నీ స్టాక్ చేసి పెట్టుకోవడం అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 60 days చాలా అవసరం అన్నమాట. ఓకే, అట్లా చేసి పెట్టుకోగలిగితే మనకి మిగతావన్నీ రాశి ఫలాలు ఎట్లా ఉన్నాయో ఒక్కొక్కరికి ఎలా ఉందో అది చూసి తెలుసుకోవచ్చు. ఓకే మేడం, వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఏప్రిల్ మంత్లోని టారో కార్డ్స్ ప్రకారం ఈ మంత్ మొత్తం వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ 2026 ఎట్లా ఉండబోతుందో ఒకసారి చూసి తెలుసుకుందాం. ఈ మంత్లో ఎవరైతే డెలివరీస్ అట్లాంటివి డ్యూ ఉంటే వాళ్ళకి మగపిల్లోడు పుడతాడు నా ప్రిడిక్షన్ ప్రకారం. మోస్ట్ ఆఫ్ దెమ్, అంటే 100% అని కాదు, బట్ మోస్ట్లీ 80% మగపిల్లలే వాళ్ళకి. నాకు ఆ కార్డ్స్ చాలా ఎప్పుడు రాదు, జస్ట్ ఆ కార్డ్ వచ్చింది కాబట్టి జనరల్ ప్రిడిక్షన్ అనమాట వీళ్ళకి. అయితే ఈ నెల వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే చాలా డిమాండింగ్గా ఉంటుంది అనమాట. ఖర్చులు ఎక్కువ ఖర్చులు. డిమాండింగ్ అంటే ఏది కాదండి, పిల్లల ఫీజులు అనొచ్చు, లేకపోతే ఇంకొక ఖర్చు అనొచ్చు, హెల్త్ రిలేటెడ్ ఖర్చులు. సో ఎక్కడ మనకి అవాయిడ్ చేయడానికి నేను ఇక్కడ ఖర్చు పెట్టను అనడానికి ఉండదు వీళ్ళకి. కాబట్టి ఏంటంటే డిమాండింగ్ మంత్ ఎక్కువగా వీళ్ళకి ఈ మంత్. కాబట్టి కొంచెము అంటే ఇంకా ఓకే మనం అవాయిడ్ చేయలేం కాబట్టి ప్లానింగ్ సరిగ్గా చేసుకుంటే
బాగుంటుంది వీళ్ళకి. ఓకే, వీళ్ళు ప్లానింగ్ సరిగా చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ప్లానింగ్ చేసే ప్రాసెస్లో మనకి ఏమవుతుందంటే డబ్బులు ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు మనం ఎవరు ఏ అడ్వైస్ ఇస్తే ఆ అడ్వైస్ తీసేసుకుంటూ ఉంటాం. ఈ పని చేస్తే మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే అట్లా వస్తాయి అనేసి. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే డబ్బులుకి ఎక్కువ ప్రెషర్ అయినప్పుడు మనము ఏదో పిచ్చి ప్లాన్స్ అన్నీ చేసేస్తూ ఉంటాం. ఇక్కడ డబ్బులు తీసి అక్కడ పెట్టడం, అక్కడ తీసి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాము, లేకపోతే ఏదో అమ్మేస్తాము. అసలు అట్లాంటివన్నీ ఏమీ చేయొద్దు ఈ మంత్లో. మీ నెగ్లిజెన్స్ వల్ల ఓకే మీరు డబ్బులు పోగొట్టుకుని అంటే ఫైనాన్షియల్గా కొంచెం లాస్ కనబడుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి. సో కేర్ఫుల్గా ఉండే మంత్ ఫైనాన్షియల్గా. ఓకే, అండ్ మిగతా విషయాలలో రిలేషన్షిప్స్ పరంగా సపోర్ట్ అంతా బాగానే ఉంటుంది, ఎక్సలెంట్ సపోర్ట్ ఉంది. కాకపోతే మీ సపోర్టే తక్కువైపోతుంది మీ ఫ్యామిలీకి అనమాట. మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎక్కువగానే ఉంటుంది, మీ సపోర్ట్ ఫ్యామిలీకి కాస్త తగ్గుతూ ఉంటుంది, మేబీ బికాస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అంతా. సో ఫైనాన్షియల్ విషయాలలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో మీరు చేయాల్సిన ఒక రెమెడీ ఏంటంటే ప్రతిరోజు రాగి చెంబులో నీళ్ళు తీసుకొని అందులో కాస్త బెల్లం వేసి సూర్య నమస్కారం చేసుకుని, సూర్యుడు అంటే ఉదయాన్నే లేవడం ఒకటి, సూర్య నమస్కారం అంటే 9 గంటలకి 10 గంటలకి కాకుండా జస్ట్ సన్ రైజ్ అయ్యే టైం 6:30 ఆ టైం ఉంటుంది కదా, ఆ టైంలో మీరు ఖచ్చితంగా స్నానం అవి చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని సూర్యుడి దగ్గర నించొని మీ మనసులో ఏదైతే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో భగవంతుడికి చెప్పాలి. చెప్తేనే మనకి అటు నుంచి అనుగ్రహం వస్తుంది అనమాట. అట్లా చెప్పి ప్రతిరోజు 30 రోజులు ఈ టారో రీడింగ్ ఎప్పుడైతే చూస్తారో ఆ రోజు నుంచి మొదలుకొని ఈ ఏప్రిల్ మొత్తం మీరు చేయాల్సిన ఒక రెమెడీ ఇది. వీలైతే సండే కాస్త సాత్వికంగా ఉండడానికి ట్రై చేయండి. మీ ఇంటి దగ్గర ఏదైనా సూర్యుడు ఆలయం అట్లాంటివి ఏదైనా ఉంటే అక్కడ వెళ్ళి రండి సండేస్. అండ్ వీలైతే కనుక గోధుమలు బెల్లం దానం ఇవ్వండి. అది కాకపోతే గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం ఏదైతే ఉంటుందో ఏదైనా ఒక ఆదివారము మీకు మీ ఇంటి దగ్గరలో సూర్యుడు టెంపుల్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి విష్ణు ఆలయం ఏది ఉన్నా అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచేలాగా చూసుకోవాలన్నమాట. దానితో మీకు ఫేవరబుల్ కలర్ ఈసారి గోల్డెన్ కలర్. సో గోల్డెన్ కలర్ మీరు కలరే కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అట్లాంటి కలర్స్ ఏదైనా ఎల్లోష్ గోల్డ్ అట్లాంటివి వేసుకుంటే సరిపోతుంది. అండ్ మగపిల్లల గురించి చెప్పేశాను ఆల్రెడీ. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే సో కొంతమందికి ఇది ఒక కేటగిరీ లైక్ 25-35 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి మీ రిలేషన్ అంటే మీరు కొంచెము కెరీర్ పట్ల కాస్త ఫోకస్డ్గా ఉండాలన్నమాట. వేరే విషయాలని పక్కన పెట్టేసి మీకు ఫ్యూచర్ గురించి మీరు సరైన ప్లాన్స్ చేసుకోవాల్సిన మంత్ ఏప్రిల్ మంత్ కాబట్టి అటుగా కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది. అలాగే మీకు లక్కీ నెంబర్ 9 and 3 ఈ మంత్లో. లక్కీ డేట్స్ 3, 12, 21. స్పెషల్ డేటు వృశ్చిక రాశి వాళ్ళకి 20th ఏప్రిల్ అనమాట. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే 20th ఏప్రిల్ రోజు చేసుకుంటే సరిపోతుంది. ఇవి వీళ్ళకి చిన్న చిన్న రెమెడీస్. ఓకే మ్యామ్, వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఏప్రిల్ మంత్ ఎలా ఉందో మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే మా.